రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని జనసేన నేతలు నూనె మల్లికార్జున్ యాదవ్, గుణుకుల కిషోర్లు విమర్శించారు. ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా జగన్ తీరు మాత్రం మారటం లేదని వారు నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అమాయకులు కాదని జరుగుతున్న పరిణామాలని గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. తలలు నరుకుతామనే వారికి మద్దతిచ్చే వ్యక్తులు సమాజంలో ఉండడం మంచిది కాదన్నారు. రౌడీలతో రాజ్యాధికారం రాదన్నారు. ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రజల మనస్సు గాయపరిచేలా జగన్ ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. పరిశ్రమలు రాకూడదని, అభివృద్ధి జరగకూడదనే దురుద్దేశంతోనే వైసీపీ ఇలా వ్యవహరిస్తోందన్నారు. రాజులు సామంతులు పోయి ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్య విలువలు కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. జగన్ ఇక్కడ ప్రజల మనసులను గెలవాలే కానీ నువ్వు ప్రజలను అరాజకాలు సృష్టించడం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది. జగన్ నువ్వేమో మారే పరిస్థితి లేవు. అరాజకాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలనే ఉద్దేశంతో, నీకు దురుద్దేశంతో రాష్ట్రాన్ని అధోగతిగాని పట్టిస్తే కానీ ఇక్కడ ఎవరు ఉండరని, పరిశ్రమలు రావని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని నీ కృతంతాలని సృష్టిస్తున్నావు. ముఖ్యంగా కూడా జగన్ నువ్వు గతంలో కూడా నీ అరాచక పాలన 2019 నుంచి 2024 వరకు అరాచకం పాలన రాజ్యం వెళ్ళిందే కానీ నువ్వు నీతి నిజాయితీ అనేదే నీ దగ్గర లేదు. నువ్వు ఇప్పుడు నీతి నిజాయితీని మాట్లాడితే ఎట్లా జగన్? నువ్వు ఎన్ని అరాచకాలు చేసావు చెప్పండి. గత ప్రభుత్వంలో నువ్వు చేయని అరాచకాలు చెప్పండి. ఏ తెలుగుదేశం గవర్నమెంట్ పాపం ఏం తెలుగుదేశం గవర్నమెంట్లో నువ్వు చేసిన అరాచకాలు కానీ వాళ్ళు కానీ చేస్తుంటే నువ్వు వచ్చిండేవాడివే కాదు 2019లో. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇంకో విషయం కూడా జగన్ నువ్వు గతంలో కూడా కార్పొరేషన్ ఎలక్షన్లో ఎన్ని అరాచకాలు చేశారు మీరు? నెల్లూరులోనే చెప్పండి. ఇంత దేనికి, ఎక్కడో దేనికి? నెల్లూరులో 54 కార్పొరేషన్లు ఉంటే 54 డివిజన్లు ఉంటే 54 డివిజన్లో నీకు ఆధిపత్యం ఎక్కడి నుంచి వస్తుంది? అరాజకం చేసావు. ఎన్ని అరాజకాలు చేసావు? డబ్బు అహంకారంతో నీకు కన్ను మిన్ను తెలియలేదు. దేవుడు చూస్తానే ఉంటాడు. దైవబలం అనేది ఉంటుంది. ఆ దైవబలమే ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. మోడీ గారు అయితేనేవ్వండి, ప్రధానమంత్రి గారు మోడీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు. ఈరోజు ఒక ఎక్స్ సీఎంగా, ఒక పార్టీని ఏలుతున్న నాయకుడిగా ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను దాన్ని మర్చిపోయి విపరీత ధోరణిలో ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూసి భయభ్రాంతులకు గురి అవుతున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎన్నికల ముందు కొద్దో గొప్ప ఉన్న గ్రాఫు, ప్రతిపక్ష నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బాక్సింగ్ ఏర్పాటు చేసినప్పుడే మీ రౌడీజం, మీ రాజకీయాన్ని ఆ ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు పొదిల్లో వైసీపీ అరాచకం తర్వాత వైసీపీ కార్యకర్తలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని పోలీస్ శాఖ అయితే ఏదైనా ఉందో కొన్ని నియమ నిబంధనలు పెట్టి భద్రతా సౌకర్యాన్ని మనకు కల్పిస్తే కేవలం మీ రాజకీయ కుట్ర కోణంలో పబ్లిసిటీ స్టంట్స్కో 2 ప్రాణాలని బలిగొన్నావు. ప్రాణాలంటే లెక్కలేదు. ముందు పోతున్న కాన్వాయ్లో కారు కింద ఒక వ్యక్తి ప్రాణం నలిగిపోతుందని తెలుసుకోలేకపోయావు. ఎంత దురదృష్టకరమైన సంగతి ఏంటంటే బయట ఎక్కడైనా మనం పోతూ ఉంటే ఏదైనా కార్ యాక్సిడెంట్ జరిగితే పక్కనున్న వాళ్ళు ఆపి హాస్పిటలైజేషన్ చేసే పరిస్థితి ఉంది. ఏ కారు కింద అయితే, ఏ కారు మీద అయితే జగన్మోహన్ రెడ్డి పోతున్నారో అదే కారు కింద ఒక దళిత వృద్ధుడిది దేహం నలిగిన సంగతి తెలియకుండా ఉంటుందని నేను మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. కనీసం ఆ క్షణాన్ని మీరు స్పందించి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేయించి అంబులెన్స్ పిలిపించి ఒక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం అయితే మీరు చేయలేదు. కేవలం మీ రౌడీ రాజకీయాన్ని చూపించే పనిలోనే ఉన్నారు. పైపెచ్చు రప్ప రప్ప అని బోర్డులు పెట్టుకొని రప్ప అని నరుకుతానంటే అది పోలేరమ్మ జాతరలో నరుకుతానని చెప్పి ఒక పైశాచిక ఆనందాన్ని మీరు పొందుతున్నారు. చట్ట ఉల్లంఘన చేసి పరిమితులు దాటి బల ప్రదర్శన చేసిన మీ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. ఈరోజు పల్నాడులో జరిగిన 2 మరణాలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హత్యలుగానే మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. మీ అరాచకానికి, మీ దాష్టికానికి 2 ప్రాణాలని బలి చేసుకున్నారు. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విపరీత ధోరణులు, రౌడీజంతోనే రాష్ట్రాన్ని తీసుకోవాలని చూశారు. మేము చెప్పిందే జరగాలి, మేము చేసిందే చూడాలి అనే రకంగా అనేక ఉన్మాదమైన చర్యలు రాష్ట్రం మొత్తం కూడా జరిగాయి. అధికారంలోకి రాగానే కాల్చివేయడం, కూల్చివేయడం, దోచుకోవడం, దాచుకోవడం, కొట్టడం, నరకడం ఇట్లాంటివే జరిగాయి. ఈరోజు కూడా నెల్లూరు జిల్లాలో మేము ప్రత్యక్షంగా నెల్లూరు జిల్లాలో చూస్తుంటే 10,000 రూపాయలకి బయటపోయి హత్య చేసే దారుణకాండను సృష్టించిన జగన్మోహన్ రెడ్డి మిత్రపక్షంలో మన అధికారంలో ఉన్న
ప్రతిపక్షంలో ఉన్నా కూడా పనికిరాని ఒక నాయకుడు, విధ్వంసకరమైన నాయకుడిని ప్రజలందరూ కూడా గుర్తించారు. ఈ రోజున జీపు నడిపే వ్యక్తి పోలీస్ అధికారి అయ్యిండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ధర్నాలో ర్యాలీలో కింద పడిన ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. అధికారుల్ని, కార్యకర్తల్ని, తన అనుచరులు కూడా ఈ హత్యకు పురుగెళ్ళినట్టుగా మేము భావిస్తున్నాం. ఇది దురదృష్టకరమైన సంఘటన. పైపిచ్చిన వైసీపీ నాయకులు ఈరోజు బయటకు వచ్చి చనిపోయింది మా కార్యకర్తలే కదా, మీకేంది బాధ అంటారు. ఈరోజు బెట్టింగ్ చేసిన వాళ్ళకి, బ్లేడ్ బ్యాచ్లకి, గంజాయి బ్యాచ్కి మీరు వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఇది అవసరమా? కనీసం అంత విలువ చేయలేదా మీ కార్యకర్తలని కూడా ఈరోజు నేను అడుగుతున్నాను. మా కార్యకర్తలే కదా, మీకేంటి నష్టం ఉన్న నాయకులు ఎక్కడైనా వాళ్ళని పరామర్శించిన పరిస్థితి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు నివాళులర్పించిన పరిస్థితి కానీ, వాళ్ళ కుటుంబాలను కాపాడే ప్రయత్నం కానీ చేయలేదు. కేవలం రప్ప అని బాగుందని సైకిగా ఆనందం పొందుతున్నారు. కనీసం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కానీ, వాళ్ళ పార్టీ నుంచి కానీ ఒక శ్రద్ధాంజలి లాంటిది కానీ, మా కార్యకర్త మరణించాడు సంతాపం కానీ తెలియజేసిన పరిస్థితి అయితే లేదు.